నిత్యం మారుతున్న ఆహారపు అలవాట్లు, రోజురోజుకి తగ్గిపోతున్న జీవన ప్రమాణాలు మనిషి ఆయుష్ను అంతకంతకు హరించివేస్తున్నాయి. యుక్త వయసులోనే బీపీ, షుగర్, గుండెపోటు ఇలా మరెన్నో జబ్బులు రావడాన్ని మనం చూస్తున్నాం. కానీ ఓ శతాధిక వృద్ధుడు నిత్యం యోగా సాధనతో నవ యవ్వనుడిలా నడుచుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులని విమర్శించాడో కవి. కానీ ఈ 100 ఏళ్ల తాతయ్య మాత్రం తానింకా యువకుణ్ణే అని ఆసనాల ద్వారా నిరూపిస్తున్నాడు. 3-10 వయసులో మొదలుపెట్టిన యోగా సాధనను 100 ఏళ్ల వయసులోనూ కొనసాగిస్తూ యువకులకు సవాల్ విసురుతున్నాడు. శరీరాన్ని అలవోకగా వంచుతూ ఆసనాలేస్తున్న ఈ తాతయ్య పేరు శేషశర్మ. మహబూబ్ నగర్ జిల్లా దీపనగండ్ల మండలం అయ్యవారిపల్లికి చెందిన ఈయన వృత్తి పౌరోహిత్యమైన ప్రవృత్తి యోగాసనాలే అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 102 ఏళ్ల వయసులోనూ హుషారుగా ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నాడు. ఇంత చురుకుగా ఉండటానికి రోజు క్రమం తప్పకుండా తాను వేసే యోగాసనాలే కారణమంటున్నాడు ఈ తాతయ్య. పేపర్ చూస్తుంటే ఆసనాల యొక్క గుణము ప్రభావం నాకు తెలిసింది. అప్పటి నుంచి నేను ఆరోగ్యం కొరకు ప్రతిరోజు ఏకాంత ప్రదేశంలో నేను సాధన చేస్తున్నాను. 5 గంటలకు లేచి 30 ఏళ్ళ నుంచి నా 30 సంవత్సరాల నుంచి దాదాపు గంట తక్కువ కాకుండా చేసేవాడిని. శీర్షాసనం, సర్వాంగాసనం సాధన చేసిన. అక్కడ మిగతా ఆసనాలు కూడా పుస్తకాలు చూసి స్వయంగా చేసినాను. రోజు ఉదయం 5 గంటలకే మొదలయ్యే ఈ శతాధిక వృద్ధుడి దినచర్య 2 కిలోమీటర్ల నడక, మరో 2 గంటల పాటు యోగా, అనంతరం ధ్యానంతో ముగుస్తుంది. ఇంతేకాదు చిన్ననాటి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న శేషశర్మ ఆ కాలంలోని మద్రాసులో విద్వాన్, విశారద, శిరోమణి తరగతులు పూర్తి చేసి సాహిత్య భూషణ్ బిరుదును సొంతం చేసుకున్నారు.